ఒక ఊరిలో భయంకరమైన మాంత్రికుడు ఉండేవాడు. అతడి పేరు భైరవుడు. అతడిని చూస్తేనే అందరూ భయంతో వణికిపోతారు. అతడు ఎంత భయంకరమైన క్రూరుడు అంటే పశువులను బలి ఇచ్చి అత్యంత మహాశక్తులను పొందేవాడు. ఒకరోజు భైరవుడు మరింత బలమైన శక్తుల కోసం ఓ అమ్మాయిని బలి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఆ అమ్మాయి పేరు దివ్య. మాంత్రికుడు దివ్యను ఎలాగైనా బలి ఇచ్చి శక్తులను పొందాలని చూశాడు. దివ్య మాత్రం భైరవుడి బలి పూజకి అడ్డుకట్ట వేయాలని నిశ్చయించుకుంది. ఆమె చిన్ననాటి నుంచి ఎంతో ధైర్యవంతురాలు. కష్టాలు ఎన్ని ఎదురైనా ఎదుర్కొని ముందుకు సాగేది. భైరవుడు దివ్యని బలి ఇవ్వాలని దివ్యను తీసుకొని పర్వతం మీదకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమె తనకు లొంగిపోయినట్టు నటించి అందులోనే ఆమె బలవంతంగా తప్పించుకోవడంలో విజయం సాధించింది. మాంత్రికుడు బలికి అడ్డుకట్ట వేసింది. ఇప్పుడు భైరవుడు తిరిగి ఎక్కడా కనపడడు. ఆ ఊరంతా దివ్య ధైర్యాన్ని మెచ్చుకున్నారు. చెడు చెయ్యాలని భావించిన భైరవుడికి దివ్య సరైన గుణపాఠం చెప్పింది అని అందరూ భావించారు. ఈ కథ మనకు ఒక బోధ: ఎప్పుడూ